గోపన్పల్లిలోని టీఎన్‌జీఓ కాలనీలో గత 4, 5 రోజులుగా వివాదం కొనసాగుతుంది. అక్కడ ప్రైవేటు వ్యక్తులొచ్చి భూమిని కబ్జా పెట్టి ఉద్యోగులకు కేటాయించినటువంటి భూములను లాక్కునేటువంటి ఒక ప్రమాదం ఏర్పడ్డదని ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు. మనతో పాటు టీఎన్‌జీఓ మాజీ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమ నాయకులు ఉన్నారు. అసలు నిజానికి టీఎన్‌జీఓ భూముల వ్యవహారం ఏంటి? వాళ్ళకు ప్రభుత్వం ఏ విధంగా కేటాయించింది? ఇప్పుడు ఎందుకు అసలు వివాదమైందో దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్కారం. ఇవాళ గోపన్పల్లి విషయం చూస్తున్నాం. సర్వే నంబర్ 36, 30లలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కేటాయించినటువంటి భూమిని ఎవరో ప్రైవేటు వ్యక్తులు, కొంతమంది వ్యక్తుల యొక్క అండదండలతోని దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ గత 4, 5 రోజులుగా అక్కడ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అసలు ఉద్యోగులకు ఆ స్థలాన్ని ప్రభుత్వం ఏ విధంగా కేటాయించింది? అంటే ఏ నియమ నిబంధనల ప్రకారం, ఏ పద్ధతి ప్రకారం కేటాయించింది? అసలు ఇవాళ ఇప్పుడు ఎందుకు ఆ వివాదం వచ్చింది? రమణ గారు నమస్కారం. అంటే ఈ తెలంగాణ ఉద్యోగులకు అందరికీ, అంటే హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి, రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఒక దశాబ్ద కాలంగా ఉద్యోగ సంఘాలు అనేక వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినాయి. అటు తెలంగాణ ఎన్జిఓ సంఘం కానీ, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓ సంఘం కానీ, సచివాలయ సంఘం కానీ, అట్లాగే మిగతా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో 437 ఎకరాలు స్థలాన్ని ఉద్యోగ సంఘాలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో టీఎన్జిఓలకి, సచివాలయ ఉద్యోగులకి, అట్లాగే ఏపీ ఎన్జిఓలకి, ఈ ముగ్గురికి కలిపి 437 ఎకరాలు ఇచ్చింది. ఈ 437 ఒక్కరికి ఇవ్వడం వల్ల, సంఘానికి కలిపి ఇవ్వడం వల్ల ఇవి మేము డెవలప్ చేసుకోలేకపోతున్నాం, ఎవరిది వాళ్ళకి చేయాలని చెప్పి అప్పుడు మేము తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన చేసినటువంటి విజ్ఞప్తిని అనుసరించి టీఎన్జిఓకు ప్రత్యేకమైనటువంటి 180 ఎకరాలు, అట్లాగే సచివాలయానికి, అట్లాగే 189.11 ఎకరాలు ఏపీ ఎన్జిఓ. అంటే అప్పటికి ఇంకా రాష్ట్ర విభజన జరగలేదు. విభజన జరగకపోయినప్పుడు అప్పుడు టీఎన్జిఓలు సపరేట్గా సొసైటీ చేసుకొని మా స్వామి గౌడ్ గారి నాయకత్వంలో ఒక సొసైటీ, అట్లాగే సచివాలయంలో ఏమో నరేందర్ రావు, ఇటీవలనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి నరేందర్ రావు ఒక సొసైటీకి, ఈ సొసైటీకి అప్పుడు గోపాల్ రెడ్డి గారు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, అశోక్ బాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా ఈ సొసైటీకి నాయకత్వం వహించారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్జిఓ సంఘానికి సంబంధించినటువంటి సొసైటీ వారు డెవలప్మెంట్ స్వామిగౌడ్ నాయకత్వంలో మేమందరం కూడా మా కాలనీ మేము డెవలప్ చేస్తాం. కానీ ఏపీ ఎన్జిఓకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో నాయకత్వాలు తరచుగా మారడం వల్ల, రకరకాల సమస్యలు వాళ్ళ దానిలో ఉద్భవించడం వల్ల అది ఈ సరైనటువంటి కన్స్ట్రక్షన్ మోడుకు రాలేదు. ఇంతలో విభజన జరిగింది. అప్పటికి రోడ్లు వేసిన తర్వాత ఏపీ ఎన్జిఓలో ఉన్నటువంటి వర్గ వివాదాలు ఉన్న ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ రోడ్ల మీద విజిలెన్స్ కమిషన్ వచ్చింది. రకరకాలుగా ఇబ్బందులు అయిపోయి ఆ 189 ఎకరాల స్థలం అట్లా ఉండే. ఇంతలో మేము అందరం తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ అయిపోయింది. జూన్ 30 నేను 1వ తారీఖు నాడు ఫిలడెల్ఫియా అమెరికా పోవడానికి నిర్ణయించుకొని, కోదండరామ్ గారు మేమందరం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరం చాలామంది టీం అందరం కూడా తెలుగు మహాసభలకు అక్కడ తెలంగాణ వాళ్ళకి అందరినీ కూడా ఇన్విటేషన్ ఇస్తే మేము పోవడానికి 1వ తారీఖు నాడు వెళ్ళాలి మేము. అయితే మా ఉద్యోగ సంఘాలందరూ కూడా, కొత్త ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిండు, మొత్తం మన కార్యవర్గ సమావేశం అంతా కూడా ఆయనతో సమావేశం కావాలని మా ఉద్యోగ సంఘాలన్నీ కోరితే 30వ తారీఖు నాడు నేను, అప్పుడు ప్రగతి భవన్ ఇంకా నిర్మాణం కాలేదు, బయట ఉన్నటువంటి దానిలో మా తెలంగాణ ఎన్జిఓలకు సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర కార్యవర్గం, అప్పుడు ఉన్నాయి 10 జిల్లాలు, మా రాష్ట్ర నాయకత్వం 10 జిల్లాలు అందరం కూడా కేసీఆర్ గారి ఇంట్లో మా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో అనేక సమస్యలు, తెలంగాణ ఉద్యమము ఇప్పుడు ఏం చేయాలి, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు, అప్పటికే పిఆర్సి, తర్వాత మిగతా అంశాలు, సర్వీస్ విషయాలు, ఇట్లా దాదాపుగా ఒక 3.5 గంటల సమావేశం. అంటే మొదటిసారి తెలంగాణ ఎన్జిఓ కార్యవర్గ సమావేశానికి ముఖ్యమంత్రి ఉండి, ముఖ్యమంత్రి గారి సమక్షంలో మా ఎగ్జిక్యూటివ్ లాగా జరిగింది. మొత్తం అందరం కూడా ఉన్నాం. వారు అనేక విషయాలు మాట్లాడారు. మా జిల్లా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రతి జిల్లా అధ్యక్షుడిని కేసీఆర్ గారు పేరు పెట్టి పిలిచేటువంటి, ఎందుకంటే ఖమ్మంలో రంగరాజు కానీ, మహబూబ్నగర్లో రాజేందర్ రెడ్డి కానీ, మెదక్లో రాజేందర్ శ్యామ్ శ్రీనివాసరెడ్డి కానీ, ఇట్లా పేర్లు అన్ని, నల్గొండ సంబంధించినటువంటి మూర్తి కానీ, ఇట్లా అనేక మంది కూడా అందరినీ పిలిచేటువంటి ఉంది. ఇంతలో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు ఇట్లా 437 ఎకరాల స్థలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మా కాలనీ నిర్మాణం అయిపోతుంది, అది అవుతుంది. ఇటు అమరావతి వాళ్ళు విభజన అయిపోయింది,
విభజన అయిపోయినటువంటి ఆంధ్ర ఉద్యోగులకు ల్యాండ్స్ ఎందుకు సార్, ఆ ల్యాండ్ మనం చేసుకొని తెలంగాణ ఉద్యోగులకు ఇవ్వాలనే డిమాండ్ మా వైపు నుంచి ఆ రోజు ప్రతిపాదన వచ్చింది. మా నగర శాఖ అధ్యక్షులు వెంకటేశ్వర్లని ఆయన ప్రతిపాదనకు ప్రారంభిస్తే అందరూ మిగతా వాళ్ళు కూడా నిజంగా కదా డబుల్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నిట్ట నీళ్ళున చీలిపోయినాం, 2 ప్రాంతాలుగా విడిపోయినాం. అక్కడ వాళ్ళ రాష్ట్రాలు కూడా ఏర్పడ్డాయి. 2 ముఖ్యమంత్రులు ఏర్పడ్డారు, 2 భౌగోళిక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఒక ముఖ్యమంత్రి, ఇక్కడ అంతా అయిపోయింది. ఉద్యోగాలు కూడా మన కమల్నాథన్ కమిటీ ప్రకారం ఏదో యాంత్రిక విభజన అయితే జరిగిపోయింది. ఈ జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఎట్లాగో అమరావతికి వాళ్ళు క్యాపిటల్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ డెఫినెట్గా ఉద్యోగులందరూ కూడా పోవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడ కూడా ల్యాండ్స్ ఇస్తారు కాబట్టి ఈ ల్యాండ్ను మనం చేసుకుందామని రిక్విప్ చేసుకుందామని చెప్పి అడిగిన వెంటనే కేసీఆర్ గారు అదే సమావేశం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఫోన్ చేసి వెంటనే ఆ ల్యాండ్ను మనం తీసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేయమని చెప్పారు. మేము ఇక 30 నాడు సమావేశం అయిపోయింది. 5 గంటలకు 6:30కు ఆ సర్క్యులర్ వచ్చేసింది. అంటే అప్పటికి ఏపీఎన్జిఓ చేతిలో ఉన్నటువంటి ల్యాండ్ను ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇది ఇప్పటికే విభజన అయిపోయింది కాబట్టి అది అట్లా పెట్టండి, కాబట్టి అది స్టేటస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని ఆర్డర్ ఇచ్చుంటూ తెల్లారి ప్రభుత్వం పోయి స్వాధీనం చేసుకుంది. అప్పటికే ఏపీఎన్జిఓ సొసైటీ పేరు మీద దాదాపు 2000 మంది వరకు ఉద్యోగుల దగ్గర వీళ్ళు డబ్బులు కూడా ఏపీఎన్జిఓ నాయకత్వం వసూలు చేసింది. అందులో రకరకాల సమస్యలని అప్పటికే ఒక 20,000, 22 కోట్ల వరకు డబ్బులు కూడా నిల్వ ఉన్నాయి. ఇక అప్పుడు ఇక ఉద్యోగులందరూ కూడా ఎట్లాగో మనకు రాదు అనేటువంటి క్రమంలో అప్పుడు ఏమైపోయిందంటే హైదరాబాద్ నగరంలో ఉన్న హెచ్ఓడీలలో తెలంగాణ ఉద్యోగులు కూడా ఆంధ్ర ఏపీఎన్జిఓ సంఘంలో సభ్యులుగా ఉండి వాళ్ళు డబ్బులు కట్టినటువంటి వాళ్ళు ఒక 1000 వరకు 1200 వరకు ఎంత ఉన్నారు. అన్న ఇది నిజంగానే విభజన జరిగింది, వాళ్ళు పోయిన కానీ మేము ఇక్కడ ఉన్నాం కదా, కాబట్టి ఈ సొసైటీ నాయకత్వం వాళ్ళది ఉండొచ్చు, కానీ మా తెలంగాణ ఉద్యోగులు అందరూ ఉన్నాడు, ఈ ల్యాండ్ మాకు కావాలని చెప్పి అప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా కొంతమంది ఏపీఎన్జిఓల సంఘంలో ఉన్నటువంటి తెలంగాణ ఎన్జిఓలు ఉద్యోగులు అంటే హైదరాబాదు నగరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్తే సరే దాన్ని చూద్దామన్నారు. వాళ్ళు ఒక మరి సొసైటీ వాళ్ళ పేరు మీద ఉంది, మీ సొసైటీ పేరు మీద కావాలనేది ఈ ప్రాసెస్లో ఆగింది. ఇంతలో ఏమైందంటే అక్కడ వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ అప్పుడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఆ 3-4 నెలల్లో ఈ సొసైటీ మార్పు ఇదంతా కొంత సమస్యలు వచ్చినాయి, వాళ్ళు వెంటనే ఒప్పుకోలేదు. తర్వాత బీటీ ఎన్జిఓస్ అసోసియేషన్ భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ హౌసింగ్ సొసైటీగా నామకరణం చేసేసి దాన్ని సొసైటీగా పేరు మార్చుకున్నారు. ఆంధ్ర ఎన్జిఓలకు సంబంధించి అప్పుడు 18 కోట్ల రూపాయలు ఉండే హైకోర్టులో. నేనే వాళ్ళకి ఏం సజెషన్ చేసిన అంటే మళ్ళీ డబ్బులు డ్రా చేస్తే ఇబ్బంది అవుతుంది, మన ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి మొదలు కోర్టుకు పోండి, స్టే తెచ్చుకోండి అంటే మేము చెప్పిన తర్వాత కోర్టుకు పోయిన స్టే తెచ్చుకుని 18 కోట్లు ఆగిపోయింది గవర్నమెంట్. తర్వాత ఎవరైతే రిటర్న్ తీసుకుంటారో ఆంధ్ర ఎన్జిఓలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాం, చాలామంది తీసుకున్నారు. ఇట్లా ఉంది. ఈ క్రమంలో ఏమైపోయిందంటే వైఎస్ జగన్ గవర్నమెంట్ వచ్చేసింది. అక్కడ జగన్ గవర్నమెంట్ వచ్చినాక ఈ బీటీ ఎన్జిఓస్ అయిపోయింది. ఇంతలో హైదరాబాదులో సంబంధించినటువంటి ఒక నరసింగరావు అనేటి ఆయన ఈ ల్యాండ్లో 36, 37లో ఒక 90 ఎకరాలు. అసలు ఈ నరసింగరావు అంటే ఆయన ఎవరు? ఇక్కడ తెలంగాణ ఆయన ఎవరు, బట్ వీళ్ళు అప్పుడు మాకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఇది వైఎస్ జగన్కు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఇది వేసిందని అప్పుడు రూమర్స్ వచ్చినాయి. సరిగ్గా నరసింగరావు ఎవరు ఏంది అనేది మాకు తెలియదు. ఆయన ఎవరికో వినాయక సొసైటీ హౌసింగ్ సొసైటీ అని పెట్టి ఆయన ప్లాట్లు కూడా అమ్మేసుకున్నాడు. ఆయన ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు తీసుకున్నాడు. అయిపోయింది. ఇటు ఏపీఎన్జిఓలు వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంతలోకి ఈడు సొసైటీ అయింది, మళ్ళీ కొత్త సొసైటీ బీటీ ఎన్జిఓది అయింది. ఇట్లా ఈ వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ అనే దాన్ని ఎక్కడ దానికి ఒక ల్యాండ్ ఉండాలి కదా, ఏ సర్వే ఇప్పుడు 36, 37 నంబర్ అనేది పెద్ద ఎక్స్టెంట్, అది గవర్నమెంట్ ల్యాండ్. అది ఇప్పుడు మాకు ఇచ్చింది అదే సర్వే నెంబరు, వాళ్ళకి ఇచ్చింది అదే సర్వే నెంబరు. ఈ 90 ఎకరాలను గుర్తించండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి లేఖ రాసి అప్పుడు ఏమైందంటే దీనిలో కూడా ఏమైంది, ఈయన సరే ఎవరో ఒకరు మాకు ఈ ల్యాండ్ మాదని కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే అప్పుడు ఏపీఎన్జిఓ సంఘం ఏం చేయాల్సి ఉండే అంటే అప్పుడు ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీ వాళ్ళు ఇది మా సొసైటీకి 189 ఎకరాలు కేటాయించారు, 142 ఎకరాలకు మేము లేఅవుట్ చేసుకున్నాం, లేఅవుట్ ఫీజు కూడా జిహెచ్ఎంసీకి
హెచ్ఎండిఏకి. ఇచ్చేసినాము, 40% రోడ్లకు వాటికి మార్టిగేజ్ కూడా చేసినాము అని చెప్పి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేసి ఉంటే వాళ్ళ పక్షాన సుప్రీంకోర్టులో తీర్పు రాకుండే. నాకు తెలిసినంత మేరకు ఏమైందంటే ఈ నరసింగరావు మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది అప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులతో కొల్యూడై అసలు వీళ్ళు కౌంటర్ ఆఫ్ డిబేటే దాఖలు చేయలేదు. కౌంటర్ ఆఫ్ డిబేట్ దాఖలు చేయక వరకు సుప్రీంకోర్టులో ఆటోమేటిక్గా వన్ సైడ్ జడ్జిమెంటు ఆయన నరసింగరావు పక్షాన వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసలు ఏంది 90 ఎకరాలు ఈ నరసింగరావు ఎవడు, ఇది ఏంది ఎంక్వైరీ చేయండి అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తర్వాత ఏదో ఫ్యాబ్రికేటెడ్ అయింది అది ఇది అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకున్నది, ప్రభుత్వం దగ్గర ఉన్నది. ప్రభుత్వం దగ్గర ఉన్న ల్యాండ్ నరసింగరావు క్లెయిమ్ చేస్తుండే నాదని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు. క్లెయిమ్ చేస్తే అప్పుడు వచ్చినటువంటి ఎంక్వైరీలు ఏం తెలియంది, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ అని తెలియదు. కానీ కోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి అది కోర్టులో మళ్ళీ ప్రభుత్వం ఏదో అప్పీల్ చేసినట్టుంది పోతున్నది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇటీవల ఆ ల్యాండ్లో మళ్ళీ వీళ్ళు కంటైనర్లు తెచ్చేయడం, మళ్ళీ పనులు ప్రారంభించడం, తర్వాత బసవ తారక నగర్ అని చెప్పి అక్కడ నగరంలో కొంతమంది ఖాళీగా ఉన్నది కాబట్టి పేద ప్రజలందరూ కూడా గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి, ఇస్తే ప్రభుత్వం ఇవ్వాలి, లేకుంటే సొసైటీకి కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సొసైటీ ల్యాండ్ కూడా కాదు, అది సొసైటీ నుంచి ప్రభుత్వం తీసుకున్నది. ఏపీ ఎన్జిఓ హౌసింగ్ సొసైటీ దగ్గర నుంచి ప్రభుత్వం చేసుకున్నది. బీటీ ఎన్జిఓకి ఇవ్వాలని చెప్పి ఏపీ ఎన్జిఓ హౌసింగ్ సొసైటీని బీటీ ఎన్జిఓ సంఘంగా మార్చుకున్నప్పటికీ కూడా ఈ ట్రాన్స్ఫర్ అనేటువంటిది ప్రభుత్వం ఇంకా ల్యాండ్ వాళ్ళకి చేయలేదు. ప్రభుత్వం దగ్గర ఉంది భూమి. ఇప్పుడు జరుగుతున్నది ఏంది, ఈ తతంగం అంతా అంటే ఆ నరసింగరావును మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ పేరు మీద అదొక కథ చేసి ఇప్పుడు ఈ 90 ఎకరాలను కబ్జా చేయడానికి చూస్తున్నారు. ఈ 90 ఎకరాల్లో ఏమైపోయిందంటే అది ఎక్కడ 90 acres రెవెన్యూ చూపించాలి కదా. వాడేం చేసిండంటే ఈ 142 ఎకరాల 15 గుంటలలో ఏదైతే లేఅవుట్ చేసిండ్రో అందులో 30 ఎకరాలకు ఇలా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. 37లోనేమో 37 సర్వే నంబర్ల కొంత, ఇక్కడనేమో 30 ఎకరాలు. అంటే మొత్తంగా కూడా ఇవాళ ఏమైపోయిందంటే ఉద్యోగులకు వాళ్ళు కూడా కేసీఆర్ గారి పీరియడ్లో అది కోర్టు కేసులు రకరకాల సమస్యల వల్ల కేసీఆర్ గారు వాళ్ళకి ఇవ్వలేకపోయిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం దగ్గర పెట్టిండ్రు. ప్రభుత్వం దాన్ని టోటల్గా 189 ఎకర్ను కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం కాపాడి ఈ గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ దగ్గర ఉంది. ఈ 189 ఎకరాలు కాపాడాల్సినటువంటి ప్రభుత్వం కంచే చేను మేసినట్టు ఇవాళ ఏమైపోయిందంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి ల్యాండ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మాకు తెలిసింది ఏంటంటే దీనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ కూడా ఎట్లా ఇస్తారు? అసలు ప్రభుత్వ భూమి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారు? అది చాలా విచిత్రంగా కనబడుతుంది. ఇది దాదాపు ఇది 30, 49, 50, 90 ఎకరాలు దగ్గర వీళ్ళు కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం. మనకు అక్కడ ఎకరానికి దాదాపు 100 కోట్లకు తక్కువ ఉండదు. అంటే పెద్ద ఎత్తున ఇది ఒక స్కామ్ లాగా ఇలా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇతర రాజకీయ నాయకులు, చోటా మోటా నాయకులు ఇప్పటికీ అక్కడ కొంత ఇక్కడ కొంత ఇప్పటికే ఈ సర్వే నెంబర్లలో కబ్జాలు చేసిరు. ఇప్పుడు రకరకాల బిల్డింగ్లు కట్టుకున్నారు, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ జరుగుతుంటే ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చున్నది. అంటే ప్రభుత్వమే చేపిస్తున్నది వెనక ఉండి అని కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నరసింగరావు అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చి మీరు చెప్పినట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆయనను ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్స్ విలువలు పెరిగినాయి, చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు అది ఏరియా కూడా ప్రైమ్ ఏరియా, మీరు అన్నట్టు 90 ఎకరాలు అంటే చాలా కాస్ట్లీ ల్యాండ్. సో దాన్ని ఏదో రకంగా ఫ్లాట్ చేసి అమ్ముకోవడమో లేకపోతే వినాయక హౌసింగ్ సొసైటీ పేరుతోని దాన్ని సేల్ చేయడం అనేది చేస్తున్నదని ఇప్పుడు అక్కడ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు గవర్నమెంట్కు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కోర్టు అంటే, కేసీఆర్ గారు ల్యాండ్ రిక్యూప్ చేసినాక గవర్నమెంట్ స్టేటస్కో మెయింటైన్ చేయండి, ఈ కేసు తేలేంత వరకు ఎవరికి కూడా ఈ ల్యాండ్ను అప్పచెప్పేటువంటి అవకాశమే లేదని కోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఇలా కనబడ్డటువంటి సందర్భంలో ఇంకా కోర్టుల తేలనే లేదు, విషయం ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ కొత్త ఒక పాత్రను సృష్టించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది ఇలా అధికారంలో ఉన్నటువంటి పెద్దలకు దగ్గరగా ఉన్నటువంటి 1-2 మంత్రులు, 3-4 అన్నదమ్ములు అందరు కలిసి
ఇవాళ ఎన్జిఓలకు సంబంధించిన ఒక దశాబ్దాల కాలం పోరాడి సాధించుకున్నటువంటి భూమిని ఇలా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసి ఏం చెప్తా ఉన్నారు మా సొసైటీ వాళ్ళకు, మీరు ఈ 30 ఎకరాలకు ఇస్తే మీరు 30 ఎకరాలకు ఎన్ఓసి ఇవ్వండి, మేము మిగతాది మీకు ఇస్తామని చెప్పి రాయబారం నడిపినట్టు నాకు సమాచారం తెలిస్తే మా వాళ్ళు ఏం చేశారంటే ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాం, చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాం, ఈ ల్యాండ్ ఏమో ఈ రకరకాలుగా సమస్యలుగా ఉంది, ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు కదా అని చెప్పి మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని జనరల్ బాడీ మీటింగ్లో ఈ 142.15 ఎకర్స్ ఏదైతే ఉందో, ఏదైతే సొసైటీకి మేము లేఅవుట్ అప్రూవల్ అయ్యిందో, ఈ లేఅవుట్కి అప్రూవ్ అయినటువంటి స్థలం మాకు ఇచ్చి మిగతాది వీళ్ళు ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నామని చెప్పి ఒక అన్అఫిషియల్గా ఒక తీర్మానం కూడా చేశారు. కానీ నేను ఏమంటున్నా, ఇవాళ సొసైటీకి తీర్మానం చేసే హక్కు లేదు. వాళ్ళు ఏంది పాపం, వాళ్ళను రకరకాలుగా బెదిరింపులా ఏందా తెలియదు. సొసైటీకి సంబంధించిన నాయకులు ఏం చేసినారంటే, ఇంతకాలం చాలామంది చనిపోతున్నారు, ఉద్యోగులు వయోవృద్ధులు అవుతున్నారు, రిటైర్మెంట్ అయినరు, రకరకాల సమస్యలు వస్తున్నాయి, ఏదో రకంగా ఈ సమస్య పరిష్కరించాలని సొసైటీ నాయకులు ఎన్జిఓ సంఘాలు ప్రయత్నం చేస్తాం. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కంటైనర్స్ తీసుకొచ్చి ఇప్పుడు ప్రభుత్వం 189 ఎకరాలు అనేటువంటిది దాన్ని ఫెన్సింగ్ చేయాలి, లేకుంటే ఎన్మార్క్ చేయాలి, 189లో ఎవరెవరు కబ్జాలు ఉన్నారనేటువంటి తీయాలి, ఎవడైనా కబ్జా చేస్తే వాడిని వెకేట్ చేయాలి, రెవెన్యూ చట్టం ప్రకారం వాళ్ళని ఏం శిక్షించాలో అవి ఏవి చేస్తలేరు. కానీ ఖాళీగా ఉన్న భూములలో తీసుకొచ్చి కంటైనర్స్ పెట్టి బుల్డోజర్లు తీసుకొచ్చి మీరు అక్కడ పనులు చేయడం అనేటువంటిది ఇలా ఏమి దేనికి ఇది సంకేతం అంటే, ప్రభుత్వం ఎక్కడ ఖాళీ కనబడితే అక్కడ స్థలాల్ని మింగేస్తాం మేము, అంతే, మీరు మాట్లాడొద్దు, ఏమైనా మాట్లాడితే మీకు ఫలానా కేసు ఉంది రకరకాలు ఇవ్వాలి. ఆఖరికి ఏమైంది, ఎవడైనా గట్టిగా పోయి ఫైట్ చేస్తే వాని బలహీనతలు పట్టుకొని వాని మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము ఇవాళ కేసీఆర్ గారు దాన్ని రక్షించారు. అది మేమందరం లేకుంటే ఆ రోజే ఏపీఎన్జిఓలకు పోయి ఉంటే అది ఇప్పటికే అమరావతి వాళ్ళకు వెళ్ళిపోయేది, వాళ్ళందరూ అమ్ముకొని ఇప్పటి వరకు పోదురు, అది ఏం జరిగేది. కానీ తెలంగాణ ఉద్యోగులకు దక్కాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 189 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ ఇవాళ ప్రభుత్వ చేతిలో ఉంది. నిజంగా చాలా ఎక్కువ విస్తీర్ణము, చాలా కాస్ట్లీ ల్యాండ్, అది దాన్ని కాపాడుకోవాలి కదా. కాపాడుకోవాలి, కనీసం ప్రభుత్వమైనా, లేకుంటే ఆ కాస్ట్లీ ల్యాండ్ మాకు అవసరం ఉంది, మీకు 500 ఎకరాలు పలానా దగ్గర ఇస్తాం, లేకుంటే పలానా దగ్గర ఇస్తాం, లేకుంటే దీన్ని ప్రభుత్వ అవసరాలకు ఒక 10 ఎకరాలు మేము వాడుకుంటాం, ఏదైనా ఇండస్ట్రియల్కో దేనికో వాడుకుంటాం, మీకు మాకు కొంత ఇవ్వండి అని ప్రభుత్వమే నేరుగా చర్చలు జరిపితే ఉద్యోగ సంఘాలు రెడీగా ఉన్నాయి. ఇవి ఏవి లేకుండా అంత ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి మొత్తం 142 ఎకరాలకు వీళ్ళు లేఅవుట్ కట్టినటువంటి భూమిలో తీసుకొచ్చి ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాత్రికి రాత్రి వచ్చి బీటీఎన్జిఓస్ కట్టుకున్నటువంటి ద్వారాలను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఉద్యోగులందరూ కూడా కంటికి రెప్పలా భూమిని ఇప్పటి వరకు కాపాడుకుంటున్నారు. ఈ 3-4 రోజుల నుంచి కూడా అక్కడే వంట వరపు చేసి అక్కడే ఉంటున్నారు ఉద్యోగులందరూ కూడా. ఇవాళ టీఎన్జిఓ సంఘం కానీ టీజీఓ కానీ అందరూ కూడా ఈ ఉద్యోగ సంఘం ఇచ్చినటువంటి దానికి మీరు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ కూడా పెట్టారు. ఈ డిమాండ్ను కన్సిడర్ చేయాల్సినటువంటి ప్రభుత్వం మంత్రి దగ్గర కూడా పోయినరు. మంత్రి దగ్గరికి పోతే మమ్మల్ని ఎవడు వాళ్ళు చెప్తున్నది నేను పేపర్లు చదువుతున్నా. అంటే ఒక లక్షలాది మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం చూసేటువంటి చిన్న చూపేంది. ఒకవైపు ఏమో మీరు మేనిఫెస్టోలో హామీలు ఇస్తారు ఉద్యోగులకు, అధికారంలోకి రావడానికి 14 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలు కావాలి మీకు, మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, 6 నెలల్లో పిఆర్సీ ఇస్తామన్నారు, డిఏలు ఇస్తామన్నారు, రకరకాల హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయమని ఇటీవల ఉద్యోగ సంఘాలు ఏదో చిన్న మీటింగ్ పెట్టుకొని ఒక్కటైతే మీరు వాళ్ళను రకరకాలుగా బెదిరించే ప్రయత్నం చేసి కోసుకోండి, నా దగ్గర ఏముంది, నన్ను గోసుక తినండి, నన్ను వండక తినండి, నా చెప్పులు ఎత్తుకపోతున్నారు, నాకు ఎక్కడ డబ్బులు దొరుకుతలేవు అని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఏమైపోయిందంటే ఆ డిమాండ్లు దేవుడికి ఎరుగు. ఇవాళ ఉద్యోగులు మా ల్యాండ్లు మాకు అని చెప్పి డిమాండ్లను పక్కకు పెట్టి దీని చుట్టూ తిరిగేటువంటి ఒక పరిస్థితి దాపురించింది. అంటే ఇది నిజంగా, ఎందుకంటే ఇది కాంగ్రెస్ ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇది మొదలయ్యింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆయన స్వయంగా హెలికాప్టర్లు వచ్చి మా టీఎన్జిఓ ల్యాండ్కి వచ్చి మా అందరికీ కూడా డ్రా తీసిండు రాజశేఖర రెడ్డి గారు.
మీరు అప్పుడు ఎన్నో దశాబ్దాలుగా పోరాడినటువంటి ఉద్యోగ సంఘాలు, మా స్వామినాథన్ గారు, కృష్ణారెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి ఏపీఎన్జిఓ నాయకత్వం, అప్పుడు ఉన్నటువంటి సచివాలయ నాయకత్వం అందరూ అనేక రకాల పోరాటాలు చేసి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి తీసుకున్నది. ఇప్పుడు వస్తాయా 430 ఎకరాలు ఒక ఎన్జిఓలకు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి అవకాశం ఉందా రమణ గారు? అసలు అయిపోయింది, 10 సమాజం ఎకరాలు మారిపోయింది. లేదు, స్థలాలు లేవు, ఉన్నాయి, స్థలాలు ఇచ్చే లేవు. పరిస్థితి లేదు. ఇప్పుడు కోట్ల రూపాయల ఆస్తి మాకు, ఇప్పుడు దాన్ని మొత్తంగా కూడా కాజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులు ఏం చేస్తారు పాపం, రోజు పోతున్నారు, అందరూ వృద్ధులు అయిపోయినరు, ముసలోళ్ళు అయిపోయినరు, వాళ్ళ కుటుంబాలన్నీ రోధిస్తున్నాయి, పుస్తలు అమ్మి అక్కడ అమ్మి ఇక్కడ అమ్మి డబ్బులు చేసిర్రు. దీని మీద కూడా ఇది ఇప్పిస్తాం అది ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పుడున్న దుర్మార్గులు. పరిస్థితుల్లో మరి ఉద్యోగుల స్థలాలు ఉద్యోగులు దక్కాలంటే ఏం చేయాలి? తప్పకుండా ప్రభుత్వం ఏం చేయాలి? ఉద్యోగ సంఘాలు ఏం స్టేట్ అవే రమణ గారు, ఇది ఎవరికి అర్థమైతే లేదు. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో ఎవరైనా కబ్జా చేస్తే ఏం చర్యలు తీసుకుంటారో ఇలా వాళ్ళ మీద అటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వానికి మేము చేసేటువంటి డిమాండ్ ఏంటంటే 189 ఎకరాలు ప్రభుత్వం ఇచ్చింది, లేఅవుట్ 142 చేసింది. ప్రభుత్వానికి అవసరం ఉంటే ఆ 45 ఎకరాలు మీరు ఏదైనా ప్రభుత్వ అవసరాలకు ఉపయోగం, డబుల్ బెడ్రూమ్లు కట్టండి, పేద ప్రజలకు మంచిగా గచ్చిబౌలు ఇవ్వండి. హైదరాబాద్ నగరంలో 45 ఎకరాలలో ఉన్న బడాబాముల అందరినీ తీసేసి ఇవ్వండి. జర్నలిస్టులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. లేదు, జర్నలిస్టులకు ఇటీవల లేదు. వచ్చినటువంటి తీర్పు వలన ఏమైపోయిందంటే ల్యాండ్ ఇవ్వనటువంటి ఒక దుర్భర పరిస్థితి వచ్చింది. ఆ 42 ఎకరాలలో ఏదైనా గృహ సముదాయం చేసి కొందరికి ఇవ్వండి. మా ఉద్యోగ సంఘాలను కూర్చునబెట్టి మాట్లాడి ఈ 142 ఎకరాల తెరువు ఎవరు రాకుండా మిగతా 42-43 ఎకరాలు ఉన్నది. ఉద్యోగులు కొంత లిబరల్గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఉంటారు కదా, వాళ్ళ సరేలే. నాయకత్వంతో మాట్లాడండి, నాయకత్వంతో చర్చించండి. అట్లా చర్చించకుండా ఎవరో మీరు భూరాబంధులు అందరిని అంటే తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? వాళ్ళు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, అదే, కోట్లాది రూపాయలు ఇప్పుడు వస్తాయి. హైదరాబాద్ నగరం ఏమైపోయింది, డబ్బులు లేవు అంటున్నారు. డబ్బులు లేవు ఖజానాలు, డబ్బులు లేవు ఖజానాలు అని చెప్పి ఇవాళ ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నింటినీ వాయిదా వేసుకుంటూ ఒక డిఏ ఇవ్వమంటే మీరు 5 డిఏలు ఉన్నాయి. ఇవాళ మొత్తం భారతదేశంలోనే అత్యధిక డిఏలు బకాయి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఒక్కొక్క పెన్షనరు, మా లాంటి పెన్షనరు 10 నుంచి 12 వేలు లాస్ అవుతున్నాం నెలకు. 15 నుంచి 20 వేలు ఉద్యోగులు జీతాలలో తగ్గుదల అయిపోయింది. 1వ తారీఖు నాడు జీతం ఇస్తున్న పేరు మీద ఉద్యోగులకు అన్ని హక్కులన్నింటినీ కూడా కొల్లగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమి ఇది ఇట్లుంటే ఏడిచిందంటే ఉన్న భూములకు ఎసరు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు. ప్రభుత్వం 189 ఎకరాలను ఇవాళ ఫినిషింగ్ చేసి ఆ 142 ఎకరాలు భాగ్యనగర్ ఎన్జిఓకి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టుకు సంబంధించి ఏమైనా ఉంటే కోర్టు అప్పీల్ చేయండి. వాడు ఫ్యాబ్రికేటెడ్ అని తేలింది, వాళ్ళని అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారో చేయండి. చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటే అవి చట్ట తీసుకోవాలి. ప్రకారం ఏ చర్య తీసుకుంటారో తీసుకోండి. చట్ట ప్రకారం చర్యకు మేము ఏ వరం అడ్డుపడతలేము. తీసుకోలేదు అసలు. అంటే లేని ఒక నరసింహరావు అనే వ్యక్తి తెర మీదకి వచ్చి ఇవన్నీ లేని ఒక హౌసింగ్ సొసైటీని సృష్టించి, అదేంటి వినాయక హౌసింగ్ సొసైటీ అని సృష్టించి మాకు తెలియదు. ఇంత మేము చేస్తూ ఉంటే మరి 25-30 ప్రభుత్వం ఏం ఏళ్ళ చేస్తుంది? నుంచి అక్కడ చెట్లున్న దగ్గర నుంచి మేము ఆ గచ్చిపోలిని కాపాడు, అన్నం కూడా దొరకకపోతుండే. మాకు ఆ స్థలం ఇచ్చినప్పుడు మేము మేదీపట్నం పోయి అన్నం తిని మళ్ళీ వచ్చి అక్కడికి పోయేది. స్వామిగౌడ్ గారు వీళ్ళంతా చాలా కష్టపడి అడవిలో, అంత అడవి అక్కడ అంతా వాళ్ళు మైనింగ్ తవ్వేది. అటువంటి దాన్ని ఏదో కాపాడుకొని ఇంత ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడేమో చాలా కాస్ట్లీ అయిపోయింది. మరి ఇటువంటి సందర్భంలో అదే సమస్య, కాస్ట్లీ అయింది కాబట్టి సమస్య. కాస్ట్లీ ఎందుకు సమస్య? ఒకటేమో ఆ ఏపీ అమ్ముకోవచ్చు కదా. విభజన అయిపోయింది, ఏపీఎన్జిఓ నుంచి బీటీఎన్జిఓకి అయింది. ఆ బీటీఎన్జిఓలు వాళ్ళు చట్టబద్ధంగా సొసైటీలో ఎన్నికై ఉన్నటువంటి నాయకత్వం ఉన్నది. కాబట్టి ఇలా ఆ భూమిని బీటీఎన్జిఓస్కి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇందులో ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, గతంలో డబ్బులు కట్టినరో, గతంలో ఉన్నారో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాలి. సన్ ఆఫ్ ది సాయిల్స్ తెలంగాణకి ఇవ్వాలి ఆ ల్యాండ్ అంతా కూడా. ఇస్తే ఇంకా అవసరమైతే కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలంగాణ ఉద్యోగులకు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వండి. అంతేగాని ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి, అది కూడా ఈ 142 ఎకరాలు కాకుండా 55 ఎకరాలు కూడా కొట్లాడి ఎన్జిఓలకు ఇస్తే మొత్తం ఉద్యోగులకు అందరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన పేరు మిగులుతుంది కదా ప్రభుత్వానికి. మీరు ఎవరికో టాటాకో బిర్లాకు ఎవరికో ఇచ్చుకుంటే ఏం దొరుకుతుంది? సరే, దాని వెనకాల ఎవరున్నారు, రాజకీయ శక్తులు ఇప్పుడు ఏమన్నా రమణ గారు, మనకెవ్వరి మీద అనవసరమైనటువంటి ఏదో ఒక రాజకీయ పార్టీతో మనం మాట్లాడతలేము. మనకి ఇవాళ జెన్యూన్ ఇష్యూ. ఇది ప్రభుత్వ భూమి, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి. ఇది రేవంత్ రెడ్డి గారికి ఫెన్సింగ్ చేసి ఆయనే స్వాధీనం చేసుకోవాలని చెప్తున్నాం మనం. ఇది ఇంకెవ్వరికి ఏమని అడుగుతలేము. మీరు అది పెట్టి ఫెన్సింగ్ చేసి ఏమైనా చోటామోటా లీడర్లు చాలామంది
ఆడ ఏమేమో వేసుకుంటున్నారు. ఆ లీడర్లను మొదలు తొలగియండి. ఫస్ట్ తొలగించి 189 ఎకరాలు ల్యాండ్ ఆఫ్ చేసుకొని ఎన్జిఓలకు 142 ఇస్తారా, 189 ఇస్తారా, నిర్ణయం తీసుకోండి. క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని పేమెంట్ ఏమైనా అలైనేషన్ పేమెంట్ కావాలంటే పేమెంట్ చేయండి. అటు టీఎన్జిఓ హౌసింగ్ సొసైటీది ఎప్పుడో ప్రభుత్వాలు ఇచ్చిపోతే ఏవో ఇల్లు కట్టుకున్నారు, చేసిండ్రు. అప్పుడు లేవు, చిన్న చిన్నగా సెట్ బ్యాకులు అవన్నీ మున్సిపల్ లేకుండా ఎప్పుడో కట్టుకున్నాం. ఇప్పటి వరకు మాకు ల్యాండ్ అలైనేషన్ చేస్తలేరు. 2 ఏళ్ల నుంచి మేము రేవంత్ రెడ్డి గారిని కూడా మా సొసైటీ తరఫున స్వామిగౌడ్ గారు పోయి కలిసిండ్రు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ల్యాండ్ అలైనేషన్ లేదు. అంటే ఉద్యోగుల పట్ల మేము అప్పుడు కేసీఆర్ ఉద్యోగులు పట్టించుకోలేదు, మేము పట్టించుకున్నామని చెప్పి ఎంప్లాయీస్ల మనసులో విపరీతమైనటువంటి విద్వేష భావాన్ని రెచ్చగొట్టి మా ఓట్లన్నీ తనుకొని పోయి ఉద్యోగుల ఓట్లతో ఇవాళ గద్దెనెక్కి ఇవాళ మీరు ఉద్యోగులకు ఏం చేస్తున్నారు? మొండి చేయి చూపిస్తున్నారు. ఇవాళ ఉద్యోగులు కూడా, ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించాలి. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఈ గోపనపల్లిలో భాగ్యనగర్ టీఎన్జిఓ కేటాయించిన భూమిని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు స్వాధీనపరచాలా, లేదంటే వాళ్ళకి కేటాయించాలా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సరే, మొత్తానికైతే ఈ వివాదాస్పదంగా మారినటువంటి సర్వే నెంబర్ 36, 37లో ఉన్నటువంటి భూమిని తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఉద్యోగులైనటువంటి భాగ్యనగర్ తెలంగాణ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు కేటాయించాలని టీఎన్జిఓ మాజీ అధ్యక్షులు మరి ఉద్యోగ సంఘాల ఉద్యమ నాయకులు దేవిప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అంటే ఈ వివాదాలకు తెరదించి, ఎందుకంటే అది ప్రభుత్వం తలుసుకుంటే చేయంది లేదు కాబట్టి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ఉద్యోగులకు న్యాయం చేయాలి. ఎవరైతే అక్రమ కబ్జాదారులు ఫ్యాబ్రికేటెడ్ పత్రాలతో ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని దేవిప్రసాద్ గారు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు.